ఆగస్టు 14, 2025 బుధవారం నాటి దిన ఫలితాలలో భాగంగా ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు ఏ ఏ రాశుల మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఈరోజు గ్రహస్థితి చూసినట్టయితే కనుక చంద్రుడు మిథున రాశిలో తిరిగే రోజు, సూర్యుడు కర్కాటక రాశిలోను, బుధుడు కూడా అదే రాశిలో తుల్య భాగంలోను, శుక్రుడు సింహరాశిలో, శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలోను, రాహు మీనరాశిలో, కేతు కన్యా రాశిలో సంచారం చేస్తున్నారు. అయితే మంగళుడు కర్కాటకంలో ప్రవేశించిన దశ ఈ గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయంటే భావ ప్రకటనల మీద, అంటే మాట్లాడే ధోరణి మీద, తర్వాత వాణిజ్య నిర్ణయాల మీద, అంటే వర్తక వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాల యొక్క నిర్ణయాల మీద కూడా ఈ ప్రభావాన్ని చూపిస్తాయి. దానితో పాటు కుటుంబ సంబంధాల మీద కూడా ఈ గ్రహాల యొక్క ప్రభావము చూపించబోతోంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు మీ యొక్క పనిలో కానీ, వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ కొంత ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం చాలా ఎక్కువ కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. దీంతో పాటుగా మీరు ఏ పని అయితే ఇవాళ అనుకుంటారో చేద్దామో అని అది ఆలస్యం అవ్వడము కొన్ని అయితే, కొన్నేమో వెనక్కి వెళ్ళిపోవడము లేదా పూర్తిగా అది వదిలేసుకునే పరిస్థితి రావడము జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఈరోజు. కాబట్టి నిరాశ చెందకుండా ఏ పనులు మీకు ఇంపార్టెంటో ప్రయారిటీ బేసిస్ మీద ఆ పనులు మాత్రం చేసుకోండి. తదుపరికి మళ్ళా వాయిదా వేసుకోండి. విద్యార్థులకు కొంచెం ఇబ్బందికరమైనగా ఈరోజు కనిపిస్తోంది. ఏ ప్రయత్నాలు ఈరోజు చేయకండి. ప్రయాణాలు నిరుత్సాహంగా ఉంటాయి, కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో కొంత ఆందోళన పరిస్థితి కూడా గోచరిస్తోంది. అనారోగ్య సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా మీకు 75% మంచిగా లేనట్టు, ఒక 25% మాత్రమే మీకు కలిసి వచ్చేటట్టుగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు ఏ పని మీద వెళ్ళినా ఆకుపచ్చ వస్త్రాన్ని ధరించుకోండి. బుధగ్రహ సంబంధిత స్తోత్రపారాయణ చేసుకుని తులసి మొక్క చెట్టు, మీరు తులసి చెట్టు ఉంటుంది కదా, దాని చుట్టూ మీరు ప్రదక్షిణలు మీకు ఎన్ని వీలైతే అన్ని చేసినట్టయితే కనుక కొంత వీలుగా ఉండే అవకాశం కనబడుతోంది.